నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా అపోలో హాస్పిటల్, బజాజ్ ఆటో, హిందాల్కో, టాటా స్టీల్ మరొక వైపు M&M షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సరేంటి వాటి మార్కెట్కి సంబంధించి ఏం చెప్తారు? ఏ అంశాలు వాటి మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి? అయితే గత కొద్ది రోజులుగా మనం గమనిస్తుంటే మార్కెట్ వన్ సైడెడ్గానే ట్రేడ్ అవుతున్నాయి. అంటే పరుగు అనేటువంటిది ఎక్కడా కూడా ఆగుతున్న సంకేతాలు కనపడతలేదు. ఈరోజు కూడా ప్రధానంగా చూస్తే లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా గారు ఎన్నిక కావటం అనేటువంటిది ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ ఎంతో స్ట్రాంగ్గా ఉంది అనటానికి ఒక సంకేతం వచ్చింది మార్కెట్కి కూడా. ఇవన్నీ కూడా చూసిన తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటుందనేటువంటి విషయంలో క్లారిటీ ఉందో మరింత రెట్టించిన ఉత్సాహంతో మార్కెట్లో ఈ కొనుగోలు అనేటువంటి కొనసాగాయి. ఇలా మార్కెట్లో హిస్టారికల్ హైక్ అనేది రీచ్ అవటం అనేటువంటిది మనం చూసాం. బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా రోజుల తర్వాత కొత్త హైస్లోకి వెళ్ళటం జరిగింది. ఇక్కడి నుంచి కూడా మరి కాస్త పెరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. యా, కాల్ ఉన్నారు సార్. కిషన్ కాల్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం అండి రావు గారు. నా దగ్గర మేఘమణి ఆర్గానిక్స్ అనేది ఒక 100 ఉన్నాయి. ఓకే. ఇంకొకటి గార్వేర్ టెక్ ఫైబర్ అనేది అదొక 100 ఉన్నాయి సార్. ఈ రెండు దాదాపు ఇయర్లీ హైలో ఉన్నాయి. ఇవి ఉండమంటారా? ఫండమెంటల్స్ కానీ మన టెక్నికల్స్ కానీ ఎలా ఉన్నాయి? రెండు లాభాల్లో ఉన్నాను. అయితేనండి మీరు అడిగిన రెండు కంపెనీ కూడా మేఘమణి ఆర్గానిక్స్, తర్వాత ఇంకోటి రెండు కంపెనీల విషయంలోనూ కూడా ఎప్పుడైతే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్తో పాటుగా వాల్యుయేషన్ కూడా ఆ స్థాయికి మించే వచ్చాయో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అనేటువంటిది అడ్వైజబుల్. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండింటిలోనూ కూడా లాభాలు స్వీకరించడం చాలా మంచి నిర్ణయం అవుతుందండి. యా సార్, డెవలప్మెంట్ ఇంజనీర్స్కి సంబంధించిన ఐపీఓ అలాట్ అయిన వాళ్ళు ఈ షేర్ హోల్డర్స్ హోల్డ్ చేస్తే బెటర్, లేదంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అంటారా? డెవలపర్స్ ఇంజనీర్స్ ఏంటంటే అండి 203 రూపాయలు ఇష్యూ ప్రైస్ తోటి ఇది ఐపీఓకి వచ్చింది. ఈరోజు ఎన్ఎస్సిలో 339 రూపాయలు లిస్ట్ అయింది. అలాగే బీఎస్సీలో కూడా 325 రూపాయలు లిస్ట్ అయింది. ఒక స్టేజ్లో 365 కూడా వెళ్ళింది. అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ రాబోయేటువంటి సంవత్సరానికి ఈ యొక్క ఎర్నింగ్స్ను ఏ స్థాయిలో మనకి పిఈ రేషియో ఉంది అంటే 90 పిఈలో ట్రేడ్ అవుతుందండి. ఇది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. పీర్స్ ఏవి కూడా మ్యాక్సిమం 60కి మించిన పిఈ లేదు. అంటే ఈ యొక్క వాల్యూ రాబోయేటువంటి 2 సంవత్సరాలకు కూడా సరిపడా ప్రైసింగ్ ఈరోజే ఉందని చెప్పొచ్చు. ఈ పరిస్థితిలో వైజ్ ఇన్వెస్టర్ ఎవరైనా కానీ ఐపీఓలో కనుక అలాట్ అయితే ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళా షేర్ ప్రైస్ తగ్గినప్పుడు మాత్రమే కొనొచ్చండి. అందుకని ప్రస్తుతం అయితే మాత్రం ఐపీఓ అలాటీస్ ఈ షేర్ని అమ్ముకోవటం బెస్ట్ డెసిషన్ అవుతుంది. యా, నెక్స్ట్ కాలర్ దేవేందర్ కాల్ చేస్తున్నారు. దేవేంద్ర గారు మాట్లాడండి జీవిరావు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను సైర్మా ఎస్జిఎస్ 10% లాస్ లో ఉన్నాయి సార్. ఏదండి? సైర్మా SYRMA. ఓకే. అది 10% లాస్ లో ఉంది. ఈ మధ్యన కొంచెం యాక్టివిటీ స్టార్ట్ అయ్యి కొంచెం స్టాక్ పెరుగుతుంది సార్. ఏమన్నా దాంట్లో న్యూస్ ఏమన్నా ఉందా? ఏమన్నా దాని పరిస్థితి? తర్వాత కాఫీ డేను హెచ్సిసి ఈ రెండు ఇప్పుడు కొనొచ్చిన. ఇప్పుడు ముందుగా ఫస్ట్ కంపెనీ విషయానికి వస్తే ప్రత్యేకమైన న్యూస్ వల్ల కాదు, జనరల్ మార్కెట్ రైజ్లో కొద్దిగా రైజ్ అయింది. మీరు ప్రస్తుతానికి ఏంటంటే ఒక స్టాప్ లాస్ పెట్టుకుని అయితే హోల్డ్ చేయండి. లేకపోతే కాఫీ డే విషయానికి వస్తే ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయటమే మంచిదండి. ఈ రోజున ఎన్నో బ్లూ చిప్ షేర్లు మంచి క్వాలిటీ స్టాక్స్ మీద ఫోకస్ చేయండి తప్పితే ఇలా డౌట్ఫుల్గా మనం ఎంటర్ కావటం అడ్వైజబుల్ కాదు. దట్టు మార్కెట్ హిస్టారికల్ హైలో ఉన్నప్పుడు బయింగ్ డెసిషన్స్ని పోస్ట్పోన్ చేసుకోవటమే మంచిదండి. యా, నెక్స్ట్ కాలర్ సాయి మురళి చేస్తున్నారు. సాయి మురళి గారు మాట్లాడండి జీవిరావు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే అండి. సార్ ఇది ఎలక్ట్రో కాస్ట్ స్టీల్ అని కూడా ఉంది సార్. దాంట్లో రీప్లేస్ ప్రైస్ కూడా ఉంది సార్. కంపెనీ నేమ్ రిపీట్ చేయండి. స్టాక్ నేమ్ ఎలక్ట్రో కాస్ట్ స్టీల్, ఇంకా SW సోలార్. ఓకే. ఈ రెండింటిలో కొంచెం ఎంట్రీ ప్రైస్ చెప్పాలి కదా?
అవి రెండు కూడా ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్లో అయితే మీరు ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయండి, మార్కెట్ తగ్గినప్పుడు పరిశీలించవచ్చండి. యా, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ ఉన్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. హలో ప్రసాద్ గారు చెప్పండి. ఏమండి హెచ్డిఎఫ్సి లైఫ్ ఎట్లా ఉంటుందండి? హెచ్డిఎఫ్సి లైఫ్ లాంగ్ టర్మ్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాకేనండి. ఇన్సూరెన్స్ సెక్టార్ యాజ్ సచ్ కూడా మార్కెట్ ర్యాలీలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు. రాబోయేటువంటి 2-3 సంవత్సరాల కాలంలో ఇవి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈవెన్ చాలా బ్రోకరేజెస్ కూడా హెచ్డిఎఫ్సి లైఫ్ విషయంలో ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు అని కూడా చెప్పడం జరిగిందండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్గా కరెంట్ రేట్లో కూడా బై చేయొచ్చండి. యా, నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ రావు గారు. నా దగ్గర శరత్ ఇండస్ట్రీస్ అనేటి ఉన్నది, ఓకే, ఇంకొకటి హైదరాబాద్ ఇండస్ట్రీస్ HIL ఉన్నాయి. రెండు లాభాల్లో ఉన్నాను, ఉండమంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఫ్యూచర్ బాగుంటుందా? ఈ రెండు కూడానండి, బోత్ హైదరాబాద్ ఇండస్ట్రీస్, శరత్ రెండు కూడా మీరు ప్రజెంట్ లాభాలు స్వీకరించడమే మంచిదండి. ఇవేంటంటే ఫండమెంటల్స్గా మనం వెరిఫై చేస్తే ప్రజెంట్ వాల్యుయేషన్ అనేటువంటిది వాటి యొక్క కంఫర్ట్లోనే, అంటే ఆల్మోస్ట్ ఫుల్ ప్రైస్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంత ప్రైస్ రావడానికి కూడా కారణం జనరల్ మార్కెట్ ర్యాలీయే ప్రధానమైన కారణం అండి. అందుకని దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇప్పుడు వాటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. యా, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి రావు గారితో. సార్ జీవీఆర్ సార్ గారికి నమస్కారం సార్. నేను మీ యొక్క వీరాభిమాని సార్. సార్ ఏం లేదు సార్, నేను ఇప్పుడు గార్డెన్ రీచ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సార్, లాంగ్ టర్మ్ సార్, ఒక 10 నుంచి 15 ఇయర్స్. అదే విధంగా సార్ గోల్డ్ స్టాక్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్ కాకుండా, ఈ రెండు కాకుండా లాంగ్ టర్మ్ ఏది తీసుకోవచ్చు? అదే విధంగా సార్ ఇంకొక సెక్టర్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ షేప్ తీసుకోవచ్చు? ఈ మూడింటి గురించి తెలియచేయాల్సిందిగా కోరుతున్నాం సార్. మీకు ప్రతి ఒక్క వీడియో చూస్తాను సార్. మీరు వచ్చేసి ఈ టీవీఎస్ మోటార్ 1300లో కొనుక్కోమన్నారు సార్, ఈ రోజు 2500 అయింది సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అయితేనండి మీరు ఇప్పుడు కొన్ని సెక్టార్స్ని అడిగి వాటిలో ఏ షేర్ కొనాలని అడుగుతున్నారు. మన ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు పలానా షేర్ మాత్రమే కొనండి అని చెప్పి నేను ఇప్పుడు రికమెండ్ చేయలేనండి. ఎందుకంటే మార్కెట్స్ అన్నీ కూడా పీక్ వాల్యుయేషన్స్లో ఉన్న తర్వాత ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం మాట్లాడేటువంటిది ఏ విషయమైనా ఇది కేవలం మీ ఒక్కళ్ళ గురించే కాదండి. ప్రోగ్రాం చూసేటువంటి ఎంతోమంది వ్యూయర్స్ అది చూసి ఇప్పుడు మీతో చెప్పిన విషయాన్ని మీద వాళ్ళు బయింగ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో హిస్టారికల్ హైస్లో ఉండగా న్యూ బయింగ్ అడ్వైజబుల్ కాదనేది నా యొక్క కన్సిడర్డ్ ఒపీనియన్. అందుకని ప్రజెంట్ మీరు అడిగినటువంటి ఈ యొక్క సెక్టార్స్లో కూడా ఈ రోజు అయితే బయింగ్ అడ్వైజబుల్ కాదండి. మనకి మార్కెట్ ప్రైస్లో అనుకూలించి ఏదన్నా ఒక పర్టికులర్ షేర్ కొనదగింది అనిపించినప్పుడు తప్పకుండా మన ప్రోగ్రాం ద్వారానే చెప్తాం. ఎట్లా టీవీఎస్ మోటార్ గురించి చెప్పామో అలాగే REC 90 రూపాయలు మనం ఎప్పుడు కొనొచ్చు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చెప్తాం. అదే REC ఇవాళ మనం 500 రూపాయలకు మించి మనం చూస్తున్నాం. అయితే మార్కెట్లో ఆల్రెడీ విపరీతంగా పెరిగిపోయిన టైంలో ఎంటర్ అయితే నష్టాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి బయింగ్ కోసం తొందరపడొద్దని చెప్తానండి. యా, నెక్స్ట్ కాలర్ శేషు చేస్తున్నారు. శేషు గారు మాట్లాడండి జీవీరావు గారితో. హలో. యా, చెప్పండి. సార్ టాటా మోటార్స్ తీసుకున్నాను 1000 దగ్గర. ఓకే, హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా సార్? లాస్ట్ లో ఉంది కదా. మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారా లేకపోతే షార్ట్ టర్మ్ కోసం అండి? లాంగ్ టర్మ్ అండి, ఒక 1 year హోల్డ్ చేస్తాను. 1 year అంటే అది లాంగ్ టర్మ్ కాదులే కానండి, మామూలుగా మినిమం 3 years హోల్డింగ్ ఐడియా ఉంటే పర్వాలేదు. కానీ లేకపోతే టాటా మోటార్స్ కరెంట్ రేట్ నుంచి ఇంకా తగ్గే అవకాశం ఉందండి. ఇప్పుడు టాటా మోటార్స్ స్ట్రాంగ్ సపోర్ట్ అనేటువంటిది అరౌండ్ 900 రూపీస్లోనే వచ్చే అవకాశం ఉంది. మీరు 1000లో తీసుకున్నప్పుడు కూడా ఒకవేళ ఓన్లీ అప్ టు 1 year ఆ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన అయితే మాత్రం దాని నుంచి బయటకు రావడం బెటరు. తర్వాత మళ్ళీ మార్కెట్ తగ్గిన తర్వాత బిలో 900కి వస్తే ఇదే షేర్లో కూడా మళ్ళీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చండి. యా, నెక్స్ట్ కాలర్ రామిరెడ్డి గారు చేస్తున్నారు. రామిరెడ్డి గారు మాట్లాడండి జీవీరావు గారితో. నమస్తే సార్. నమస్తే అండి. ఈ సల్ఫర్ టెక్నాలజీస్ అని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సార్, ఏదండి? ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సల్ఫర్ టెక్నాలజీ. ఓకే రైట్, చెప్పండి.
లాంగ్ టర్మ్ బాగుంటుందా సార్ అది? అంటే ఇప్పుడు మీరు ఫ్రెష్ బయింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఒక 6,000 ఆల్రెడీ బై చేసే సార్ 19 రూపీస్ రేంజ్ లో. ఓకే, ఫర్దర్గా యాడ్ చేయకండి ఇప్పుడు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి ఆ 100 షేర్లని. మళ్ళీ మార్కెట్స్ అంతా కూడా ఇంకా మీరు స్టాప్ లాస్ పెట్టుకుని అయితే హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. నెక్స్ట్ కాలర్ రాము చేస్తున్నారు సార్. రాము గారు మాట్లాడండి జీవీ రావు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా దగ్గర జొమాటో ఉన్నాయి, 60% ప్రాఫిట్ లో ఉన్నానండి, అవి ఇంకా హోల్డ్ చేయొచ్చంటారా? అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ 75 లో తీసుకున్నాను 2000 షేర్స్, దాని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి, నిజానికి కరెంట్ ప్రైస్ అయితే ఫుల్ ప్రైస్ అని చెప్తానండి. బ్యాంక్ నిఫ్టీ ఇంతగా పెరిగినప్పటికి కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ ఆ 82, 83లోనే స్టాగ్నెంట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆ మెజర్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ అది రికవరీ అవడానికి కొంత టైం పడుతుందండి. సో మీరు కరెంట్ ప్రైస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిది. ఇకపోతే జొమాటో విషయానికి వస్తే, జొమాటో మీరు 2 years అండ్ అబోవ్ కానీ హోల్డ్ చేద్దాం అనుకుంటే కరెంట్ రేట్లో కూడా హోల్డ్ చేయొచ్చండి. అలా కాకుండా షార్ట్ టర్మ్ ఆలోచన అయితే మాత్రం ఇప్పటికే ఉన్న షేర్లను ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిదండి. సార్, మజ్గాన్ డాక్ అండ్ భారత్ డైనమిక్స్కి సంబంధించి ఒక 6 monthsగా పెరుగుతూ వస్తున్నాయి కదా, సో ప్రజెంట్ ఏమంటారు సిచ్యువేషన్? అంటే హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అంటారా? ఇప్పుడు మజ్గాన్ డాక్ విషయానికి వస్తానండి, లాస్ట్ 6 monthsలో 80% హైక్ అయింది షేర్ ప్రైస్. ఈ రోజే అది ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, అది నవరత్న స్టాక్స్లో ఒక స్టాక్గా దాన్ని డిక్లేర్ చేసింది గవర్నమెంట్. అటువంటి కంపెనీలు ఇప్పుడు ఇండియాలో ఓన్లీ 21 కంపెనీస్ ఉన్నాయి. ఆ 21 కంపెనీస్లో ఈ నవరత్న హోదా ఉన్న కంపెనీకి కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులు, వెసులుబాట్లు ఉంటాయండి. ఆ కారణం వల్లే ఈ యొక్క ప్రకటనతో ఆ షేర్లు ఇవాళ కూడా మరికొంత పెరుగుదల మనం చూసాం. అలాగే భారత్ డైనమిక్స్ లాస్ట్ 6 monthsలో 90% హైక్ అయింది షేర్ ప్రైస్. ఇవి రెండు డిఫెన్స్ సెక్టార్లో చాలా అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చూపించాయి. కాకపోతే ఫ్రెష్గా ఈ స్టాక్స్లో ఎంటర్ అవుదాం అనుకున్న ఇన్వెస్టర్స్ ఏదైనా ప్రాఫిట్ బుకింగ్లో షేర్ ప్రైస్ తగ్గినప్పుడు మాత్రమే ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయటం మంచిది. ఇప్పటికే షేర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగా తక్కువ రేట్లో కొనుక్కున్న వాళ్ళు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ తగ్గినప్పుడే ఈ షేర్లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవటం బెటర్ అండి. నెక్స్ట్ కలర్ మోహన్ రావు చేస్తున్నారు. మోహన్ రావు గారు మాట్లాడండి జీవీ రావు గారితో. మాట్లాడండి. నమస్తే. మోహన్ రావు గారు చెప్పండి. లక్ష్మీ మిషన్ హోల్డ్ చేసుకోవచ్చండి. లక్ష్మీ మిల్స్, ఓకే. అవును, ఎంత ప్రైస్లో కొన్నారండి? లక్ష్మీ మిషన్ హోల్డ్ చేసుకోవచ్చు సార్. ఎంత ప్రైస్లో కొన్నారు మీరు? మేము 3,000 కొన్నామండి. ఓకే అండి, అది బేసిక్ ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ అండి. మీరు ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయండి. నెక్స్ట్ శ్రీనివాసులు గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాసులు గారు మాట్లాడండి జీవీ రావు గారితో. నమస్తే అండి. నమస్తే అండి సార్, స్పెల్స్ తీసుకున్నానండి 64 రూపాయల్లో. ఏదండి? స్పెల్స్. అవునండి. ఓకే, దాని పొజిషన్ చెప్పగలరండి ఏమన్నా? అంటే ప్రజెంట్ 64 రూపాయలు తీసుకున్నాను, 190 దాకా వెళ్ళింది. హోల్డ్ చేయమంటారా? ప్రజెంట్ అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ షేర్లో ఇంత పెరుగుదల వచ్చిన తర్వాత ఒకసారి ప్రాఫిట్ తీసుకొని మళ్ళా తగ్గినప్పుడు దానిలోనే రీఎంట్రీ కూడా అవ్వచ్చండి. ఎప్పుడైనా ప్రాఫిట్ తీసుకోకునే అలవాటు కన్నా చేసుకోకపోతే కొన్ని కంపెనీలు ఏంటంటే ఆ రోజున అమ్ముంటే లాభం వచ్చేది అనుకునే మాటలు మాత్రమే మిగులుతాయి. సో ఒక ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో రైట్ టైం టు సెల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మార్కెట్స్ హిస్టారికల్ హైలో ఉండగా అట్లీస్ట్ 50% అన్నా ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ రమేష్ రెడ్డి చేస్తున్నారు. రమేష్ రెడ్డి గారు మాట్లాడండి జీవీ రావు గారితో. హలో సార్, నమస్కారం సార్. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో దేని మీద బాగుంది సార్? ఏమండి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ఏది బాగుంటుందంటే ఎస్బీఐలో ఎన్నో రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అలాగే ఐసిఐసిఐలో కూడా ఎన్నో రకాల స్కీమ్స్ ఉంటాయి, వందలాది స్కీమ్స్ ఉంటాయి. మీరు ఒక పర్టికులర్ స్కీమ్ పేరు చెప్పి దీనిలో ఎలా ఉంటుందని అడిగితే పర్వాలేదు, కానీ జనరలైజ్ చేసేసి ఎస్బీఐ లేకపోతే ఐసిఐసిఐ బ్రాండ్ మీద జనరల్గా మ్యూచువల్ ఫండ్ మీద కామెంట్ చేయమంటే కామెంట్ చేయలేమండి. రెండు కూడా మంచి కంపెనీలే. కాకపోతే మీరు ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్, ఏ స్కీమ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో
స్పెసిఫిక్గా కొరి అడిగితే ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ గారు కాల్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అపార్ ఇండస్ట్రీస్ లాస్ట్ ఫిబ్రవరిలో తీసుకున్నారు సార్ 2800లో 287 షేర్స్ సార్. ఈ హోల్డ్ చేయమంటారు సార్, లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది సార్? అయితే కరెంట్ ప్రైస్ లో ఎగ్జిట్ అయ్యేప్పుడు 2800 లో కొన్నా సార్, 2800 లో. పర్లేదండి, కరెంట్ ప్రైస్ లో ఎగ్జిట్ కండి, మళ్ళా మార్కెట్ కరెక్షన్ లో ఏదన్నా మళ్ళా రీఎంట్రీ కోసం ప్రయత్నించండి. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ రావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాది ఇది షార్ట్ టర్మ్ కానీ ఇది హట్కో అండి. హట్కో ఒకటి, నైవేలి లిగ్నైట్ NLC ఒకటి, జొమాటో ఒకటి తీసుకున్నాము షార్ట్ టర్మ్ అని. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 or 2% ప్లస్ లో ఉన్నాం 3. అంటే ఇప్పుడు మార్కెట్ చాలా హైలో ఉంది కాబట్టి వెయిట్ చేయమంటారా లేకపోతే క్లోజ్ చేసేయమంటారా? ఏమండి, ఈ 3 కూడా షార్ట్ టర్మ్ తోటి కొనుంటే మాత్రం మీరు క్లోజ్ చేయటమే మంచిదండి. ఎందుకంటే ఎనీ మూమెంట్ మార్కెట్లో కరెక్షన్ రావచ్చు. ఇప్పుడు ఈ 1-2% ప్లస్ అలా మైనస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదే మీరు అడిగిన ఈ 3 షేర్లు కూడా, నైవేలి లిగ్నైట్ అయినా జొమాటో ఈ 3 కూడానండి లాంగ్ టర్మ్ కోసం అయితే డెఫినెట్గా హోల్డ్ అనే చెప్తా, కానీ షార్ట్ టర్మ్ కోసం కొనుంటే మాత్రం ప్రజెంట్ క్లోజ్ చేయటమే బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ కిషోర్ చేస్తున్నారు. కిషోర్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. నమస్తే సార్. నమస్తే అండి. సార్ లారస్ ల్యాబ్ తీసుకున్నాం సార్, అది హోల్డ్ చేయమంటారా వదిలేయమంటారా? వదిలేయండి. లారస్ ల్యాబ్ అండి లాస్ట్ 2 yearsగా ఇన్వెస్టర్స్ను విపరీతంగా నిరుత్సాహపరిచినటువంటి కంపెనీలో ఒక కంపెనీ. ఈ ఫార్మా రంగం అంతా మంచి పర్ఫార్మెన్స్ చూపించినప్పటికి కూడా లారస్ ల్యాబ్ మాత్రం కంటిన్యూస్గా నిరుత్సాహపరుస్తూనే వచ్చింది. అదే టైంలో దివ్యస్ ల్యాబ్లో 2700లో కొన్నటువంటి ఇన్వెస్టర్ ఇవాళ 4500 రూపాయలకి ఆ షేర్ పెరగటం చూసాం. అదే టైంలో డాక్టర్ రెడ్డి షేర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ అమౌంట్ డబుల్ అవటం చూసాం. కానీ లారస్ ల్యాబ్ అయితే ఎక్కడా కూడా ఇన్వెస్టర్స్కి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితం అందించలేదు. ఇక్కడి నుంచి కూడా ఫర్దర్గా డౌన్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి లారస్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. జీవీరావు గారు చెప్పండి. నేనే హెరిటేజ్ కొన్నానండి 690కి. ఓల్డ్ ఉంచుకోవాలంటారా ఇంకా? హెరిటేజ్ అండి, మీరు చాలా హై ప్రైస్లో కొన్నారండి. అవునండి. ఏ బేస్లో మరి ఆ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీస్తున్నారో తెలియదు. జనరల్గా మీరు కొనక ముందు క్వశ్చన్ అడిగితే చాలా బాగుండేది. ఎందుకంటే 300 రూపాయల నుంచి 350 రూపాయల నుంచి 700 రూపాయలకి షార్ట్ టర్మ్లో షేర్ ప్రైస్ పెరిగింది. మీరు ఒక విషయం గమనించండి, ఒక స్టాక్ పర్ఫార్మెన్స్ అనేది పొలిటికల్ సిచ్యుయేషన్స్కి స్టాక్ పర్ఫార్మెన్స్కి సంబంధం లేదండి. మనం ఇండిపెండెంట్గా చూడాల్సిందే. సో ఇప్పుడు ఆ ప్రైస్ రావటం అయితే ఇప్పట్లో కష్టమేనండి. అయితే మీరు ఏదన్నా కాస్త అన్ఎక్స్పెక్టెడ్గా రైజ్ వస్తే అరౌండ్ 600లో బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ సంతోష్ కుమార్ చేస్తున్నారు. సంతోష్ కుమార్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్కారం సార్. అవాంటి తీసుకున్నాను సార్ నేను 117.90లో. స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్. సార్ స్టాక్ అవాంటల్ చెప్పండి. అవాంటల్ తీసుకున్నాను 117 రూపీస్, ఇప్పుడు 171 అరౌండ్ ఉంది. తీసేవచ్చా ఉంచుకోవాలా సార్? ఇది ఎగ్జిట్ కావటమే బెటర్ అండి కరెంట్ ప్రైస్లో. ఎందుకంటే మార్కెట్ ఎంత మొమెంటం వచ్చి కూడా ఒక పర్టికులర్ స్టాక్ ఆ మొమెంటంలో ఆశించిన పార్టిసిపేట్ చేయలేదంటే దాని నుంచి బయటకు రావటమే బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి జీవీరావు గారితో. నమస్కారం సార్. నమస్తే అండి. ఏదన్నా మొమెంటం స్టాక్స్ ఉంటే చెప్పండి సార్, షార్ట్ టర్మ్. సార్ మేము ఇక్కడ స్పెక్యులేషన్ ఎంకరేజ్ చేస్తూ స్టాక్స్ టిప్స్ ఇవ్వమండి ఈ ప్రోగ్రామ్ ద్వారా. మీరు ఏదన్నా ఒక స్పెసిఫిక్ స్టాక్ పేరు చెప్పి దాని మీద డౌట్ అడిగితే ఆన్సర్ చేస్తాం, కానీ నాకు ఏదైనా షేర్ పేరు చెప్పండి మొమెంటం మేము దానిలో స్పెక్యులేట్ చేస్తామంటే స్పెక్యులేషన్ ఎంకరేజ్ చేయటము ఏబీఎన్ యొక్క ఉద్దేశం ఎప్పుడు కాదండి. సార్ మంచి సజెస్ట్ ఇచ్చారు, కానీ ఒక చిన్న స్టాక్ అడగమన్నారు కదా, ఒక స్టాక్ అడుగుతారు సార్ ప్లీజ్. హలో చెప్పండి, అడగండి. ఇప్పుడు ప్రజెంట్ జియో ఫైనాన్షియల్ కొనుక్కోవచ్చు కదా? లాంగ్ టర్మ్ కోసం అయితే కొనుక్కోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కాలర్ నరసింహారావు చేస్తున్నారు. నరసింహారావు గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను IDFC ఫస్ట్ బ్యాంక్ ప్లస్ అది లాంగ్ టర్మ్ లో 2-3 years లాంగ్ టర్మ్ పర్చేజ్ చేయాలనుకుంటున్నాను, నేను చేయొచ్చా?
అడ్వైజబుల్ కాదండి. ఇప్పుడు ఐడిఎఫ్సి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏంటంటే మెర్జర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి స్టేబుల్ అయిన తర్వాత మాత్రం దాని గురించి రివ్యూ చేయండి. కానీ ప్రజెంట్ అయితే అడ్వైజబుల్ కాదండి. ఇప్పటికే ఉండవాళ్ళనే సెల్ చేయమని చెప్తున్నాము. ఫ్రెష్ బయింగ్ అయితే చేయకండి. నెక్స్ట్ కాలర్ పూర్ణిమ చేస్తున్నారు. పూర్ణిమ గారు మాట్లాడండి జీవీరావు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది మోతీలాల్ ఆస్వాల్ నిఫ్టీ డిఫెన్స్ ఫండ్ ఎన్ఎఫ్ఓ ఉంది కదండి, అది తీసుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కదా, ఆ మ్యూచువల్ ఫండ్ మీద మీ అభిప్రాయం చెప్తారా? మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్ కోసం అడ్వైజబుల్ అమ్మా. ఇప్పుడు మోతీలాల్ ఓస్వాల్ డిఫెన్స్ ఫండ్ కూడా మీరు కనీసం ఒక 5 years అయినా హోల్డ్ చేయదలుచుకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయొచ్చమ్మా దానికోసం. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. సార్ హెరిటేజ్ ఫుడ్ గురించి చెప్పండి సార్. ఏదండి? స్టాక్ నేమ్ చెప్పండి. హెరిటేజ్ ఫుడ్స్ అండి. హెరిటేజ్ ఫుడ్ ఇప్పుడే మాట్లాడుకున్నామండి. మీరు ఒకసారి అయిన తర్వాత మళ్ళీ డిజిటల్లో యూట్యూబ్ చూడండి. సార్, ఒకవైపు మార్కెట్ హిస్టారికల్ హైకి రీచ్ అవుతుంటే మరొక వైపు గోల్డ్ ప్రైస్ ఎందుకు తగ్గుతుంది? అయితే జనరల్గా ఏంటంటే అండి, గోల్డ్ ప్రైస్లో తగ్గుదల అనేది టెంపరీ ఫినామినల్. మా స్టాక్ మార్కెట్స్లో పెరుగుదలను గోల్డ్ ప్రైస్ తగ్గడానికి రెండుకి డైరెక్ట్ కరెక్షన్ ఏం లేదు. ఈ యొక్క గోల్డ్ ప్రైస్లో ఈ కాస్త తగ్గుదల కూడా ఇన్వెస్టర్స్కి బయింగ్ కోసం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి. అందుకని చెప్పి ఎవరైనా గోల్డ్ ర్యాలీలో కొనలేనటువంటి వాళ్ళు కరెంట్ ప్రైస్లో గోల్డ్ని కొనుక్కోవటం వాళ్ళ ఫ్యూచర్ కోసం చాలా మంచి డెసిషన్ అవుతుందండి. ప్రజెంట్ మార్కెట్స్ హిస్టారికల్ హైలో ఉండగా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించుకుని గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ కనుక పెంచుకుంటే వాళ్ళకి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ రామకృష్ణ చేస్తున్నారు. రామకృష్ణ గారు మాట్లాడండి జీవీరావు గారితో. నమస్కారం సార్. నమస్తే అండి. కరూరు వైశ్య బ్యాంకు 215లో తీసుకున్నా సార్. ఓకే సార్, కరూరు వైశ్య బ్యాంక్. కరూరు వైశ్య బ్యాంక్ మీరు డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. లాంగ్ టర్మ్ కూడా మీకు మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు కొన్నటువంటి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసే. ఒక 2 to 3 years కానీ హోల్డ్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా కరెంట్ ప్రైస్లో హోల్డ్ చేయండి. సార్, ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉంది? ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఉందా? అయితే బ్యాంకింగ్ సెక్టర్ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మాత్రమే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. మార్కెట్ లాంగ్ టర్మ్కి బ్యాంకింగ్ సెక్టర్ బాగుంటుంది, కానీ ఫ్రెష్ బయింగ్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా డిప్లో మాత్రమే కొనే ప్రయత్నం చేస్తే లాంగ్ టర్మ్లో బ్యాంకింగ్ స్టాక్స్లో మంచి రిటర్న్ పొందే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ సింహాచలం చేస్తున్నారు. సింహాచలం గారు మాట్లాడండి జీవీరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను కేపీఐ గ్రీన్ కొనొచ్చు సార్ ఈ రేట్లోనే? ప్రజెంట్ ఫ్రెష్ బయింగ్ అయితే అడ్వైజబుల్ కాదండి. మార్కెట్ ఏదైనా డౌన్ అయినప్పుడు పరిశీలించండి. నెక్స్ట్ కాలర్ హరిప్రసాద్ చేస్తున్నారు. హరిప్రసాద్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. నమస్కారం రావు గారు. నమస్తే అండి. సార్ జియో ఫైనాన్షియల్, ఇంకోటి జియో కన్నా పూనా ఫైనాన్షియల్, పూనా వాళ్ళది బాగా కొన్నానండి. 600 shares కొన్నాను. పడతా ఉంది. ఇవాళ కూడా 100 కొన్నాను. బట్ కొనొచ్చు అండి, ఏం చేయమంటారు మీ ఐడియా? మీరేం కొనేస్తారని చెప్తున్నారు ఇప్పటికే. యాక్చువల్గా ఈ రెండిట్లోనూ కూడా రిలేటివ్లీ సార్ ఆల్రెడీ బుక్ ప్రాఫిట్ కొంత అట్టు పెట్టుకున్నాను. అట్టు పెట్టుకున్న కానీ డౌన్ అవుతా అంటే కొనుక్కుంటా వస్తున్నానండి. వద్దండి, మీరు ఆ ప్రాఫిట్ బుక్ చేసుకోవటం వరకు మంచి డెసిషనే. బట్ డౌన్ అయినప్పుడల్లా కొనకండి. ఎందుకంటే మార్కెట్లో మొమెంటం ఉండి కూడా ఒక షేర్ ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయట్లేదంటే ఫండమెంటల్గా ఇష్యూస్ ఉండేది అర్థం అనమాట. ఇంకోటి ఏంటంటే రిలేటివ్లీ ఇప్పుడు కూడా పునావాల నుంచి బయటకు వచ్చేసి మీరు రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీస్లో లాంగ్ టర్మ్ కోసం బై చేసి హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ కృష్ణమూర్తి గారు చేస్తున్నారు. కృష్ణమూర్తి గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను లేటెంట్ వ్యూ కొన్నా సార్. షేర్లు 5,000 షేర్లు కొన్నా సార్. ఓకే. అది పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు అది 524 రూపాయల్లో కొన్నా సార్. ఓకే. మేము 3 సంవత్సరాలు అయినా కానీ అట్లనే పెట్టుకున్నాము. అది 305కి వచ్చింది సార్. అట్లనే వచ్చినాం. అది మంచి కంపెనీ అన్నారు, డిజిటల్ అది కంపెనీ అన్నారు. అందుకని హోల్డ్ చేశాను సార్. ఏం చేస్తాం, లాస్ అయిపోయినాం సార్. ఇప్పుడు మళ్ళీ అదే 500 ఉంది సార్. అంతే. ఇన్ని సంవత్సరాలు అయినంటే మార్కెట్ పెరిగితే కూడా ఇప్పుడు ప్రజెంట్ దాని నుంచి ఎగ్జిట్ కావడానికి మంచి ఆపర్చునిటీ అనుకోండి. ఇది మార్కెట్లో ప్రతి కంపెనీ కూడా ఖచ్చితంగా పెరగాలనేది ఏం లేదు.
అది వేరియస్ రీజన్స్ ఉంటాయి ఒక పర్టికులర్ స్టాక్ పెరగటానికి పెరగకపోవటానికి. కారణాలు ఏవైనప్పుడు కూడా ప్రజెంట్ అయితే మీరు ఈ 500 రూపీస్ అంటే అట్లీస్ట్ మీకు మీ యొక్క ఇష్యూ ప్రైస్ అయితే మీకు వచ్చింది, కొన్నటువంటి ప్రైస్. ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. మార్కెట్లు తగ్గినప్పుడు మళ్ళీ మంచి క్వాలిటీ స్టాక్స్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ యాదగిరి చేస్తున్నారు. యాదగిరి గారు మాట్లాడండి రావు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను మ్యూచువల్ ఫండ్ అసిస్టెంట్ అలొకేషన్ ఫండ్ లో 2 lakhs పెట్టుబడి పెట్టాను సార్. కానీ అది తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి సార్. ఇంకా దాంతో పోలిస్తే ఈక్విటీ ప్లస్ ఇంకా కొన్ని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ బాగా లాభాల్లో ఉన్నాయి సార్. నిన్న ఆల్ టైమ్ రికార్డ్ సెన్సెక్స్ అయినా కానీ -16 times పోయింది సార్. చాలా తక్కువ రిటర్న్స్ -500 వరకు పోయింది సార్. 1 year పెట్టుబడి పెట్టాను సార్. మార్చుకోవాలా సార్, దాంట్లోనే ఉండాలా సార్, కొనసాగించాలా? లేదు, ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకంటే మార్కెట్స్ ఇంత పెరుగుతున్నప్పుడు కూడా ఒక ఫండ్ ఏమాత్రం పర్ఫామ్ చేయట్లేదంటే దాని అర్థం ఫండ్ మేనేజ్మెంట్ ఆశించిన స్థాయిలో దాని మీద ఫోకస్ చేయలేదని చెప్పి మనకు తెలుస్తుంది. ఏదైనా కానీ ఇప్పుడు దాని నుంచి మీరు ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అయిన వెంటనే ఇంకో ఫండ్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వచ్చిన అమౌంట్ని క్యాష్లోనే ఉండండి. మార్కెట్స్ కనుక మరింత కరెక్షన్కి వస్తే అప్పుడు ఫ్రెష్ బయింగ్ గురించి చూడొచ్చండి. థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చి మార్కెట్కి సంబంధించి విశ్లేషణ, సలహాలు, సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే. ప్రస్తుతానికి నిఫ్టీ 23,878 వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 78,722 వద్ద ట్రేడ్ అవుతుంది. పాజిటివ్గా ఉంది మార్కెట్ ప్రస్తుతానికి. చూడాలి మరి ఎక్కడ క్లోజ్ అవుతుందో. ఇది వాటి బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.